హలో నేను సిఎస్ రావు. ఉద్యోగులకి నీతి నియమాలు ఇవన్నీ ఏముండవు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటమే కొంతమంది యొక్క ధ్యేయం. అందరూ కాదు కానీ కొంతమంది, ఎక్కువ మంది, కొంతమంది కూడా కాదు ఎక్కువ మంది. అసలు కొంతమంది మీద ఏసీబీ రైడ్ చేస్తే బయటపడుతున్నటువంటి ఆస్తులను చూస్తే ఏసీబీ అధికారులకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు తాజాగా విద్యుత్ శాఖలో పనిచేసినట్టు అంబేద్కర్ అనే అతని మీద ఏసీబీ రైడ్ చేసింది. 100 కోట్లు బయటపడ్డాయి. 100 కోట్లు. అలాగే ఒక రెవెన్యూ శాఖలో పనిచేసేటువంటి ఒక లేడీ ఎంప్లాయీ మీద ఏసీబీ రైడ్ చేస్తే ఆవిడ దగ్గర కొన్ని లక్షల కోట్లు బయటపడ్డాయి. ఇంకా విచారిస్తున్నారు. వీళ్ళని సిగ్గున్నటువంటి ఉద్యోగులు అనాలా, సిగ్గులేని ఉద్యోగులు అనాలా? ఇలాంటి వాళ్ళని ఏసీబీ రైడ్ చేస్తే 180 మంది ఆస్తులు అక్రమంగా సంపాదించినట్టు బయటపడతాయి అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. యాక్చువల్గా మ్యాండేటరీ ప్రకారం వాళ్ళు ఉద్యోగంలో చేరేటట్టు ఒక ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం ప్రకారం నీతి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, సేవాభావంతో పనిచేయాలి. కానీ ఇవేమీ గుర్తురావు ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత. టైంకి వద్దాము, టైంకి వెళ్దామని కూడా ఉండదు వాళ్ళకి. అసలు రాకపోయినా కానీ మాకు నెలకి జీతాలు పడాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు. అందరూ కాదు సుమా, ఇవాళకి కూడా నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు అందరికీ శత్రువుల్లాగా కనిపిస్తారు. ఎందుకు? 10 రూపాయలు నువ్వు తీసుకోవాలి, 10 రూపాయలు పైవాడికి ఇవ్వాలి. ఇది పాలసీ. ఈ పాలసీలో ఇమడలేనటువంటి నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇవాళకి కూడా. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. ఈ సమాజంలో, ఈ సిస్టంలో నిలబడలేక నిజాయితీ పనులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. మానసిక వేదన అనుభవిస్తుంటారు. నాకు చాలామంది నిజాయితీ పనులు అనేటువంటి ఉద్యోగులు తెలుసు. వాళ్ళు పడేటువంటి బాధలు కూడా తెలుసు నాకు. కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాక్షసుల నడుమ దేవతలు నుంచోలేరు. అలాంటి వాళ్ళు నుంచోలేకపోతున్నారు. నిజాయితీగా ఉందాము, నిజాయితీగా బతకడం అనేది చాలా ఛాలెంజ్. ఇప్పుడున్నటువంటి సమాజంలో నిజాయితీగా బతకదాము అనంటే అందరికీ సాధ్యం కాదు. నిజాయితీగా బతకాలంటే అదొక పెద్ద సవాల్ జీవితంలో. ఈ అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కేజీల కొద్ది బంగారం, రూముల నిండా డబ్బులు, ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి పని. వాళ్ళకి లక్షల జీతాలు. మళ్ళా అన్ని జీతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరిపోవట్లేదు. మరి ఈ డబ్బంతా తీసుకొని ఏం చేస్తారు? ఎన్ని రోజులు బతుకుతారు వీళ్ళు? ఏమైనా శాశ్వతంగా ఉంటారా? పోనీ వీళ్ళ పిల్లలు శాశ్వతంగా ఉంటారా? పోనీ వీళ్ళ పిల్లలకి ఇస్తే ఆ సంపదని వాళ్ళు ఉంచుకుంటారని గ్యారంటీ ఏంటి? ఇవన్నీ ఆలోచించరు. పైగా నీతి నిబద్ధతతోటి బతకాలి అనేటువంటి ఆలోచనే చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే ఉద్యోగుల పట్ల ప్రజల్లో సర్వే పెడితే 100కి 90 మంది ఉద్యోగులను వ్యతిరేకిస్తారు. వాళ్ళ వాలకాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు అవినీతికి పాల్పడేటువంటి తీరుని వ్యతిరేకిస్తారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకొస్తే పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కేవలం అవినీతి వ్యతిరేక ఎజెండా తీసుకొని ఏదైనా కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాంటి పరిస్థితి ఒకప్పుడు లోక్సత్తా సంస్థగా ఉంది. అప్పుడు అవినీతి మీద వ్యతిరేకమైనటువంటి పోరాటం చేసినప్పుడు ప్రజాదరణ వచ్చింది లోక్సత్తాకి. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారి దానికి ఉన్నటువంటి పరపతిని పోగొట్టుకుంది. అలాంటి సంస్థలు కనుక వ్యతిరేకంగా అవినీతికి వస్తే ప్రజాదరణ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ నేను చూపిస్తాను. ఒకే రోజు 2 దొరికారు ఏసీబీకి. ఏసీబీకి దొరికినంత మాత్రాన వాళ్ళు బుద్ధి మారట్లేదు. మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది. సో ఏసీబీకి దొరికినటువంటి ఇతన్ని అంబేద్కర్, ఈయన పేరు మళ్ళా అద్భుతమైన పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నారు. ఈయన చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయో చూడండి. ఆయన చేసేటువంటి పనులు చూస్తే, ఆయన సంబంధించిన సంపద, దాని గురించినటువంటి వివరాలు మనం చూస్తే చాలా పేపర్లో వచ్చినాయి. చాలా పేపర్లో ఇదిగో కట్టలుగా డబ్బు, కట్టలుగా అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ, ఈయన పెద్ద పోస్టింగ్ అది, మళ్ళీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఏడీఈ అరెస్ట్. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లకు అంచనా. బహిరంగ మార్కెట్లో 150 కోట్లను అనధికారికంగా నిర్ణయించడమే.
అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనీషా. ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇదేం రికార్డు కాదు. అంతకుముందు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి 500 కోట్లు బయటపడ్డాయి. అనీషా బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. తెలంగాణ దక్షిణ డిస్కం అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అనీషా తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. నగదు ఎక్కువగా. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు బినామీలకు చెందిన ఇల్లు కార్యాలయాల్లో అనీషా సోదాల సమయంలో ఇది బయటపడింది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతని ఇద్దరు సోదరులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో 2,18,00,000 పట్టుబడ్డాయి. నోట్లను లెక్కించేందుకు లెక్కింపు యంత్రం అవసరమైంది. సోదాల సమయంలో మాదాపూర్ ఘానామెట్లోని మగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ 307 ఫ్లాట్లోనే ఉన్న అంబేద్కర్ను అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇది ఒకటి. దీని కంటిన్యూషన్ ఏంటి? ఇదిగోండి, ఇంకా వివరాలు చూడండి. కట్టలుగా అయింది. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కి పంపించారు ఆయన్ని. బ్యాంకుల్లో 77 లక్షలు ఉన్నాయంట. అనీషా బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు, దాని నిర్మాణానికి 1 కోటి వరకు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు, కొండాపూర్లో 3 3 BHKలు, గచ్చిబౌలిలో టీఎన్జీఓఎస్ కాలనీలో G+5 భవనం, శేర్లింగపల్లిలో ఫ్లాటు, శంషాబాద్ మండలం నర్కోడాలో 1000 గజాల ఫామ్ ల్యాండ్, బ్యాంకులో 75 లక్షల నిల్వ, కారులో 5,50,000 నగదు, షేర్లలో 36 లక్షల పెట్టుబడులు, 2 కార్లు ఉన్నాయంట. ఎప్పుడైనా ఫోకల్ పాయింట్లోనే తిష్ట. అంబేద్కర్ అక్రమ కార్యకలాపాలపై డిస్కంలో పొందిన అనంతరం అవినీతిలో శిశురూపం చూపడం మొదలుపెట్టారని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి. డిస్కంలో పటాన్ చెరువు, కేపీహెచ్పి, గచ్చిబౌలి ఆపరేషన్స్ ఏడీఈగా చేశారు. ఇవన్నీ ఫోకల్ పోస్టులే కావడంతో అక్రమార్జనకు పాల్పడినట్టు చెబుతారు. ప్రస్తుతం దీర్ఘకాలంగా ఇబ్రహీంబాగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బినామీలు ఐటీ క్యాడర్లో విధులు కావడంతో భారీ భవంతులు, ఐటీ భవనాల పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేవారని ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైనా ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే సమీపంలోని ఉప కేంద్రం నుంచి సర్వీస్ ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాకు చూపేవారు. దూరం నుంచి లైన్ వేసుకోవాలని ఎస్టిమేషన్ ఇచ్చేవారు. అందుకు కోట్లలోనే వ్యయం అయ్యే అవకాశం ఉండటంతో ఆ సంస్థ ప్రతినిధులు బేరసారాలు సాగించేవారు. అప్పుడు అంచనా వ్యయాన్ని తగ్గించేవారు. అలా భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనుల్ని తమ బినామీలతో చేయించడం ద్వారా కోట్లలో అక్రమార్జన సాగించారు. అధికారులు తన మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదులు చేయించి పట్టించేవారని చెప్తున్నారు. సో ఇది ఆయన ఎపిసోడ్, అంబేద్కర్ ఎపిసోడ్. ఇక ఈ కొత్త ఎపిసోడ్ చూడండి. ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఇక్కడ చూడండి. నార్సింగ్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారిని స్థల క్రమబద్ధీకరణకు 4 లక్షల డిమాండ్. 1000 గజాల ఫ్లాట్ను క్రమబద్ధీకరించడానికి 4 లక్షల లంచం తీసుకున్న నార్సింగ్ పురపాలికలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారి మణిహారిక. పేరు మాత్రం అద్భుతం, మణి. అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుబడ్డారు. అనీషా అధికారుల వివరాల ప్రకారం గండిపేట మండలం మంచి రేవుల గ్రామానికి చెందిన ఒకరు తనకున్న 1000 గజాల ఫ్లాట్ను ఎల్ఆర్ఎస్లో భాగంగా క్రమబద్ధీకరించుకోవడానికి వారం క్రితం మణిహారికను సంప్రదించారు. ఇందుకు ఆమె 10 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 4 లక్షలకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన అనీషా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఫిర్యాదుదారు నార్సింగ్ పురపాలిక కార్యాలయంలో మణిహారికను డబ్బు అందజేస్తుండగా తెలంగాణ అనీషా సిటీ రేంజ్ 2 అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం నిందితురాల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇది కథ. సో ఇలా ఉంది వీళ్ళ వ్యవహారం. అవినీతి
అధికారుల భాగవతం ఇలా ఉంది. సో ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇలాంటి అవినీతి అధికారులని పట్టించడానికి ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీని సంప్రదించండి. టోల్ ఫ్రీ నెంబరు 1064. వాట్సాప్ నెంబర్ క్లోజ్లో కనిపిస్తుంది. ఓకే, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8339958858. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫిర్యాదు చేయాలనుకుంటే కనుక. అలాగే ఈమెయిల్ కూడా ఇచ్చారు. మీరు కంప్లైంట్ చేయాలి. మీరు ఎవరైనా సరే అవినీతి అంటే డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగితే పనిచేయడానికి డెఫినెట్గా మీరు ఇవ్వండి, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఫోన్లు ఇచ్చారు. జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపు వివరాలు కర్నూలుకి అయితే ఈ నెంబరు 944, ఇది ల్యాండ్ లైను, ఇదేమో 94404461778. అనంతపురం అయితే ఈ నెంబరు 94404461781. అన్నీ ఒకే సిరీస్లో ఉన్నాయి. నెల్లూరు అయితే కనుక 94404461784. ఇది ల్యాండ్ లైన్ ఇచ్చారు, ఇదేమో సెల్ ఇచ్చారు. ఇక ఒంగోలు అయితే కనుక 94404461889. అంటే 94404 అనేది కామను, 9440446 అనేది కామను. ఆ తర్వాత లాస్ట్ 3 నెంబర్స్ మాత్రం మారుతున్నాయి. కడపకు వచ్చేసేపటికి 94404461191. తూర్పుగోదావరికి వచ్చేసరికి 94404461660. కాకినాడ వచ్చేటప్పటికి 94404461661. 94404461661 కాకినాడ. ఇక పశ్చిమ గోదావరి ఏలూరుకి వచ్చేటప్పటికి 944044617. కృష్ణాకు వచ్చేటప్పటికి 94404461664. ఇక గుంటూరు వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్గా ఉంది, సిరీస్ కాకుండా 9491305638. విశాఖపట్నం వచ్చేటప్పటికి 94404461770. విజయనగరం వచ్చేటప్పటికి 94404461774. శ్రీకాకుళం వచ్చేటప్పటికి 94404461724. ఇవి ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే కనుక మీరు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బుని డిమాండ్ చేస్తే వాళ్ళ వివరాలను తెలియజేస్తూ ఆ ఉద్యోగుల్ని మీరు పట్టించవచ్చు. ఏసీబీ అధికారులకి ఉద్యోగులే కదా, అక్రమాస్తులు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఫోన్ నెంబర్లు, ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు ఎలా వ్యూహాత్మకంగా వాళ్ళని పట్టుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన సలహాలు మీరు వినొచ్చు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా మీరు ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఏసీబీ వాళ్ళకి. వాళ్ళని పట్టించేటువంటి బాధ్యత మీదే. ఆ విధమైనటువంటి రెవల్యూషన్ రాకపోతే ఖచ్చితంగా ఉద్యోగులు అనేవాళ్ళు కొంతమంది ప్రజల్ని సమాజాన్ని పీడించుకు తింటారు. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడకపోతే ఆర్థిక అంతరాలు పెరిగిపోతే సమాజానికి నష్టం, సమాజంలో అన్రెస్ట్ పెరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ ఏకం కావాలి, ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టాలి. ఈ అవినీతి ఉద్యోగుల్ని ఇప్పుడు లేటెస్ట్గా ట్రాప్ చేశారు తెలంగాణ ఏసీబీ. సో ఏసీబీ కనుక యాక్టివ్గా ఉంటే చాలా వరకు కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీని మీద మీ కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.